ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 21వ వచనం. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెతుకుచున్నవాడు నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం అని చెప్పడంలో తప్పేం లేదు. హల్లెలూయా అంటే హలేల్, హలాల్ అంటే స్తోత్రం, యా అంటే యెహోవా. మీరు దేవుని స్తుతించండి, దేవునికి స్తోత్రం అని దాని అర్థం. హల్లెలూయా అనే మాట బైబిల్లో కూడా ఉంది. కాబట్టి హల్లెలూయా స్తోత్రం అనే మాటలు పెంతెకోస్తు వాళ్ళవే అని అనుకుంటూ ఉన్నట్లయితే మనం పొరపాటు పడ్డట్టు. పరలోకంలో దేవదూతలు స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. అది స్తుతి. కాబట్టి హల్లెలూయా అని చెప్పడంలో దేవునికి స్తోత్రం, దేవుని స్తుతించుడి అనే మాట కీర్తన గ్రంథంలో అక్కడక్కడే కనిపిస్తుంది. స్తుతి చేయడం శోభస్కరం, స్తుతి చేయడం మనోహరం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను, సన్నుతిస్తాను అని భక్తులు చెప్పిన మాటలు. కానీ ఆరంభంలో నేను హల్లెలూయా స్తోత్రం మధ్య మధ్యలో స్తోత్రం చెప్తుంటే ఏదో అనుకుంటారు కొంతమంది, ఇదేదో డినామినేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమం అని. డినామినేషన్కి సంబంధించిన కార్యక్రమం అయితే మాకు ప్రత్యేకమైన వస్త్రాలు ఉండాలి, కానీ అటువంటిది లేదు. కామన్ డ్రెస్లో నేనున్నాను. అంగీలో, లేకపోతే కిరీటాలో, లేకపోతే కర్రలో, ఇటువంటివన్నీ లేవు. ఏ డినామినేషన్ కాదు, మత శాఖలకి అతీతమైన వాడిని నేను. మత శాఖలను వ్యతిరేకిస్తున్నాను నేను. ప్రతి డినామినేషన్ మనిషి ద్వారా సృష్టించబడింది. నో డినామినేషన్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ డివైన్ లార్డ్. పరలోకము నుంచి ఉత్పత్తి అయినవి కావు, ఇవి ఆవిర్భవించినవి కావు ఈ మత శాఖలు. మానవుడు కొన్నిసార్లు మతి చెలించి మతి భ్రమించి పుట్టించుకున్నవే కానీ మత శాఖలు. వీటి అడ్మినిస్ట్రేషన్ను బట్టి వేరువేరుగా ఉన్నాయి, వాళ్ళ విశ్వాసాలు వేరువేరుగా ఉన్నాయి. కొంతమంది పరిశుద్ధాత్మ నింపుదలను విశ్వసిస్తారు, కొంతమంది పరిశుద్ధాత్మ నింపుదలను విశ్వసిస్తారు, కొంతమంది స్వస్థతలు ఉన్నాయని లేవని. ఇంతవరకే. కానీ ఇంచుమించు మనం అంతా ఒకే వన్ బాడీ. కాబట్టి డినామినేషన్ల ద్వారా మనం విభజించబడ్డాం. డినామినేషన్స్ మన డిస్యూనిటీని చూపిస్తుంది, కానీ మనమందరము ఆరాధించడం, స్తుతించడం, ప్రార్థించడం ఇవన్నీ మన యూనిటీని సూచిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఓల్డ్ మెసేజ్, యోహాను సువార్త సందేశాలు ఉన్నాయి, మీరు వాటిని వినొచ్చు. ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి హీ మస్ట్ ఇంక్రీజ్ అని టైప్ చేయండి. ఆ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి, హీ మస్ట్ ఇంక్రీజ్. తద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ప్రతి ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశాల లైవ్ మీకు అందుబాటులో ఉంది. 11 గంటల నుంచి ఇంచుమించు 11 నుంచి 11:50, 12 గంటల వరకు నేను ఇచ్చేటువంటి సందేశాన్ని మీరు వినొచ్చు. ఇక్కడ టీవీలో అంటే ఒక్కో ఎపిసోడ్లో 26 నిమిషాల సందేశాలు మాత్రమే ఇక్కడ పరిమితి ఉంది. అక్కడ కొద్దిగా అన్లిమిటెడ్గా దేవుని వాక్యం బోధించే అవకాశం ఉంది. అక్కడ తెలుగులోను ఇంగ్లీష్లోను అవుట్లైన్స్ మరియు 7 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాను దేవుని వాక్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. కాబట్టి వీలైనంత వరకు వాక్యాన్ని ఎక్కువ స్వీకరించడానికి, సంగ్రహించుకోవడానికి, భద్రపరుచుకోవడానికి, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా కలిగిన వారు అని తెలపడానికి మంచి అవకాశం కనుక ఇటు అవకాశాన్ని వినియోగించుకోండి. వాక్యం దొరుకుతుంది, రాబోయే రోజుల్లో దొరకకపోవచ్చు. ఒకే మతం, ఒకే భాషనో, ఒకే ఎలక్షనో, లేదా ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఒకే మత గ్రంథం అని ఫలానివన్నీ కాదు, లేదా మత గ్రంథాలను కొన్ని మాటలు కలుపుకొని కొత్త మత గ్రంథం చేసుకుని ఒకే మత గ్రంథం అని పెట్టుకుందాము అని ఒకవేళ రాబోయే రోజుల్లో పరిస్థితులు అలా ఏర్పడతాయో లేదో నాకు తెలియదు. కానీ అందరినీ ఏకతాటిని తీసుకొని రావాలని, అందరినీ కాదు అల్పసంఖ్యాకులని అణిచివేయడం నిమిత్తం అత్యధికులైన వాళ్ళు, మెజారిటీగా ఉన్నవాళ్ళు ఏవో యుద్ధాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, ఏదో కుట్రలు బలుతున్నట్టుగా అనిపిస్తుంది.
ఇవన్నీ మీరు ఎరిగి ఉన్నారు, వీటిలోకి మనం వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో ఒక సంస్కరణ కావాలి, ఒక రిఫార్మేషన్ కావాలి. రిఫార్మేషన్, రివైవల్ ఇంచుమించు కాస్త తేడాగా ఉన్నప్పటికీ కూడా ఇంచుమించు సిమిలర్గా ఒకటేగా ఉన్నాయి. ప్రతి రివైవల్లో కూడా ఒక రిఫార్మేషన్ ఉంటుంది. చక్కదిద్దబడ్డం, సంస్కరించబడ్డం, సరిచేయబడ్డం, కరెక్షన్కి గురి కావడం, మార్పులు తెచ్చుకోవడం అనేటువంటి విషయాలు ఇవి. స్తోత్రం. సంస్కరణ, పేతురు యొక్క 4 ఆలోచనలు, పేతురు యొక్క మైండ్ సెట్ మారాలి. ఇదేంటంటే పేతురు ప్రధాన అపోస్తులుడు కదా, ఆయన ఫస్ట్ పోప్ కదా, ఆయనకి సంస్కరణ ఏంటి? ప్రతి మానవుడు వాక్యం చేత సరిచేయబడాలి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్, నో పాస్టర్ ఈజ్ పర్ఫెక్ట్. మనం సరిచేయబడాలి. దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది. ఒక మంచి ఆకృతిలోకి వచ్చినట్లుగా మనం చెక్కబడుతున్నాం. పరమ శిల్పకారుడు తన వాక్యపు ఉలి చేత మనల్ని చెక్కుతున్నాడు. దేవుని స్తోత్రం. మనము మారుతున్నాం, మనము క్రీస్తు సారూప్యములోకి వస్తున్నాం. శుద్ధీకరణ గురించి వాళ్ళు అపవిత్రులు, వీళ్ళు అపవిత్రులని, వీళ్ళు శుద్ధీకరించబడలేదని, ఏం బలులు ఉన్నాయిగా, యూదులకున్న బలులు అన్ని జనులకు ఉన్నాయిగా, యూదుల శుద్ధీకరణ వాస్తవం అయితే అన్ని జనుల శుద్ధీకరణ కూడా వాస్తవం కావాలిగా. ఈ 2 బలులు అన్ని జనులైనా యూదులయ వీళ్ళ యొక్క బలులు వాస్తవం కాదు, వాటి ద్వారా శుద్ధీకరణ జరగలేదు, వాళ్ళ ఆరాధనలు సంపూర్ణ స్థితిని కలుగు చేయడం లేదు. కానీ యేసు రక్తము ద్వారా ఒకే ఒక బలి, సదాకాలము నిలిచి ఒక్క బలి, యేసు క్రీస్తు యొక్క లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యొక్క ఆ బలి యాగము ద్వారా, ఆ బలి ద్వారా మాత్రమే. స్తోత్రం. ఓన్లీ వన్ సాక్రిఫైస్, ఓన్లీ వన్ క్రైస్ట్, వన్ లార్డ్, వన్ నేమ్, వన్ వే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచించిన మాట ఏంటంటే, శుద్ధీకరణ గురించి, అరే బాబు నేను పవిత్రపరిచాను, నువ్వు అపవిత్రమని ఎంచకు, భావించకు అని దేవుడు అతన్ని గద్దిస్తున్నట్టుగా, సున్నితంగా గద్దిస్తున్నట్లుగా మనం చూసాం. రెండోది, నేను సహవాసం చేయను. ఐగుప్తీయులకి ఇశ్రాయేలులకి మధ్యలో సంబంధం లేదు, యూదులకి సమరయులకి మధ్యలో సంబంధం లేదు, అంతేకాకుండా యూదులకి అన్ని జనులకి మధ్యలో సంబంధం లేదు. అన్నీ బ్రోకెన్ అయిపోయినాయి, అన్నీ తెగిపోయిన సంబంధాలుగా, అన్ని రిలేషన్స్ కట్ అయిపోయినాయి, అన్ని రిలేషన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. మానవ బంధాలన్నీ తెగిపోయి, ఎక్కడ వైర్లు అక్కడ తెగిపోయి, సిస్టమ్ మొత్తం, కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం దెబ్బతిన్నట్టుగా ఉంది. ఈ వైర్లన్నీ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ కావాల్సిన వాళ్ళు కనెక్ట్ కావాలి. కనెక్ట్ కావాల్సినటువంటి వ్యక్తుల్ని, సంస్థల్ని, సహవాసాల్ని, సంఘాల్ని దేవుని స్తోత్రం, దేవుడు కనెక్ట్ చేస్తాడు. ఒక కనెక్షన్లో ఉన్నవాడు మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కొత్త కనెక్షన్లోకి వెళ్ళడం, ఇవన్నీ ఏదో సంథింగ్ మార్పులు జరగాలి. రిఫార్మేషన్ అంటే అదేం చెప్పుకున్నాం. రెండోది సహవాసం. నేను వాళ్ళతో సహవాసం చేయాలనుకుంటున్నాను, దేవుడు చెప్పాడు ఎందుకు చేయవు, వెళ్ళు, గో. ఎవరి దగ్గరికి వెళ్ళాలని నువ్వు ఇష్టపడకుండా ఉన్నావో వాళ్ళ దగ్గరికి దేవుడు పంపిస్తాడు. వేరొకడు వచ్చి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను తీసుకొని పోతాడు. మర్చిపోతున్నావేమో, యేసు ప్రభు ప్రవచనం చెప్పాడు. యోహాను సువార్తలో పేతురు గురించినటువంటి ప్రవచనం. నేను నా మాట చదువుతున్నాను, 21వ అధ్యాయం 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉన్నప్పుడు నీ అంతటి నువ్వే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీకిష్టమైన చోట్లు ఉన్నాయి, సముద్ర తీరాలు, నదీ తీరాలు, లేదా ఉద్యానవనాలు, లేదా లోయలు, పర్వతాలు, నీకు ఇష్టమైన స్థలాలు ఎన్నో ఉండొచ్చు. వాటన్నిటికీ వెళ్ళుచుంటివి, వెళుతూ ఉన్నావు. స్తోత్రం. టూరిస్టుల ప్లేస్లకు వెళ్తున్నావు, రకరకాల ప్లేసులకు వెళ్తున్నావు, రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళావు. నీవు ముసలి వాడవైనప్పుడు, నీవు పెద్దవాడవైనప్పుడు, నీ వయసు మళ్ళినప్పుడు, నువ్వు అడ్వాన్స్డ్ ఏజ్కి వచ్చినప్పుడు, నువ్వు సీనియర్ సిటిజన్ అయినప్పుడు నీ చేతులు నువ్వు చాచుతావు.
స్తోత్రం. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. నాకు ఇలా అనిపిస్తుంది అని కాదు, ఇలా జోస్యం చెప్తున్నానని కాదు, నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రవచనము నిశ్చయంగా చెప్పబడేది, జరగవచ్చు జరగకపోవచ్చు అని కాదు. ఇప్పుడు ఈయనకి ఇష్టం కాని చోట్లకు వచ్చేస్తున్నాడు. అన్యజనుల దగ్గరికి పోవడం ఇష్టం లేదు, ఏ యూదునికి అన్యజనుల దగ్గరికి పోవడం ఇష్టం లేదు. కానీ దేవుడు వెళ్ళమంటున్నాడు, నీకు ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి, ఇష్టము లేని ఆహారాన్ని తినమని చెప్తాడు దేవుడు. ఇష్టము లేని దాన్ని, ఇష్టం లేని పనిని చేయమంటాడు. ప్రసంగించడం, వాక్యం చెప్పడం, సేవ చేయడం నాకు ఇష్టం లేని పని, కానీ దేవుడు దాన్ని చేయమని నాకు అప్పగించాడు. నాకు నచ్చని పని, ఈ నచ్చని పనిని కూడా చేయడానికి ప్రభువు సాయం చేస్తున్నాడు. స్టేజ్ ఫియర్ కలిగిన వాడిని, సభాకంపం కలిగిన వాడిని, వేదికనెక్కితే వణికిపోయేవాడిని, కానీ దేవుడు అవన్నీ మార్చాడు. ఒక విధంగా చెప్పాలి, నోటి మాంద్యం కలిగిన వాడిని, నత్తి కలిగిన వాడిని దేవుడు సరిచేశాడు. సమర్పించుకున్నప్పుడు ఆయన సరిచేస్తాడు. మనం ఏవో చూసి భయపడిపోయి, ప్రజలు చూసి భయపడిపోయి, మన ముందు కూర్చున్న ఆడియన్స్ను చూసి భయపడిపోయి, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నీలో భయాన్ని తొలగించి నిన్ను ఒక వక్తగా మాత్రమే కాకుండా ప్రవక్తగా. నేను అప్పుడప్పుడు అందుకే చెప్తుంటాను, లోకములో వక్తలు ఉన్నారు, సమాజంలో వక్తలు ఉన్నారు, సంఘములో ప్రవక్తలు ఉండాలి. లోకములో లేదా సమాజములో వక్తలు అనేది వాస్తవం అయితే, సంఘములో ప్రవక్తలు అనేది మరింత వాస్తవం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మూడోది దేవుని యొక్క స్వభావాన్ని గురించి, అనగా పీటర్ గారి యొక్క థియాలజీ, పేతురు గారి యొక్క వేదాంతం అంత అడ్వాన్స్డ్ కాలేదు, అంత రిఫార్మ్ కాలేదు, అంత అప్డేట్ కాలేదు. దేవుణ్ణి పక్షపాతిగా చూస్తున్నాడు. దేవుని పక్షపాతిగా చూస్తున్నప్పుడు, తన వైపుగా చూసుకున్నప్పుడు అది ఓకే అనిపించింది. దేవుడు తనకు చేసిన కార్యాలను బట్టి, అన్ని జనుల మధ్యలో చేయని కార్యాలను బట్టి దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి అయితే దేవుడు పర్ఫెక్ట్ కాడు. దేవుడు పక్షపాతి అయితే ఆయన పరిపూర్ణుడు కాడు. ఏ పక్షపాతి పరిపూర్ణుడు కాడు. ఏ పరిపూర్ణుల్లో పక్షపాత స్వభావం లేదు. స్తోత్రం. పక్షపాతం అంటే ఇంచుమించు పక్షవాతం లాంటిది అనుకోండి. అంటే ఒక భాగమే పనిచేస్తుంది, ఒకరే పనిచేస్తారు. ఈ రోజులో సంఘము కూడా ప్యారలైజ్ అయినట్టుగా ఉంది. ఎవరు పనిచేయడం లేదు, పాస్టరే పనిచేస్తాడు, పాస్టర్ కుటుంబమే పనిచేస్తుంది, వేరే వాళ్ళు పని చేయనివ్వరు. పాస్టర్ కొడుకు, పాస్టర్ కూతురు, పాస్టర్ అల్లుడు, ఇంకా బయట వాళ్ళకి అవకాశం లేదు. ప్యారలైజ్డ్ చర్చెస్ ఇవి. అందరికీ అవకాశం కలగాలి, అందరూ పాడాలి, అందరూ బోధించగలిగి, అందరికీ హెచ్చరించగలిగి, అందరూ ప్రవచించాలి. ఈ మాటలు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో చూడగలరు. కొంతమందే చేస్తున్నారు. మోనో యాక్షన్లు జరుగుతున్నాయి, వన్ మ్యాన్ షోలు జరుగుతున్నాయి. వీటన్నిటిలో వచ్చి సంఘం బయటపడాలి. స్తోత్రం. అందరూ కలిసి చేసే పనిగా, ఒక టీం వర్క్. చర్చ్ అంటే టీం వర్క్, మినిస్ట్రీ టీం వర్క్. నేను ఒక్కడిని చేసేది కాదు. నేనే పాటలు పాడి, నేనే ఆరాధన చేసి, నేనే వాక్యం చెప్పి, నేనే ఆశీర్వాదాలు అన్నీ నేనే కాదు, చేయడానికి అందరూ ఉన్నారు. బాడీ ఆఫ్ క్రైస్ట్లో శరీరం మొత్తం ఒక అవయవం కాదు, శరీరంలో వేరు అవయవాలని. ఎందుకు ఇన్ని అవయవాలు పెట్టాడు? అవయవాలు పెట్టడం, అణువులు ఎన్ని ఉన్నాయి చూడండి. అసంఖ్యాకం కదలేండి, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆటమ్స్ ఇన్ అవర్ బాడీ. లేవా ఈ శరీరంలో? ఎన్ని లేవు. ఎందుకు ఇన్ని అవయవాలు పెట్టాడు? మొత్తం ఒక అవయవంగా పెట్టిట పరిస్థితి వేరుగా ఉండేది. ఇంకా కంటితోనే చూడాలి, కంటితో తినాలి, కంటితో నడవాలి, అన్ని కంటితో చేయాల్సి వస్తుంది. శరీరం మొత్తం కన్ను అయినప్పుడు, శరీరం మొత్తం కాలు అయినప్పుడు, శరీరం మొత్తం ఇలాగా దేవుడు వేరు అవయవాలు నియమించాడు. మన శరీరములో, క్రీస్తు శరీరంలో వేరు అవయవాలు ఉన్నాయి. మనందరము క్రీస్తు శరీరము అనేటువంటి సంఘములో అవయవాల్లాగా ఉన్నాం. దేవుని స్తోత్రం. మర్చిపోవద్దు, మనకంటూ రోల్ ఉంది, మన బాధ్యత మనకుంది. పాడేవాడిని పాడనివ్వండి, ప్రసంగించేవాడిని ప్రసంగించనివ్వండి, ఆరాధన చేసేవాడిని చేయనివ్వండి. ప్రతిదీ సమస్తమును క్రమముగాను మర్యాదగాను చేద్దాం. పాడేవాడు మర్యాదగా చేయాలి, ఆరాధన చేసేవాడు మర్యాదగా చేయాలి, ప్రసంగించేవాడు మర్యాదగా ప్రసంగించాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క స్వభావాన్ని గురించి అర్థం చేసుకో. దేవుడు మనవాడని, దేవుడు నీ ఒక వర్గానికి పరిమితం చేసి,
దేవుని సార్వత్రికతను అర్థం చేసుకోకుండా యూనివర్సాలిటీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ గాడ్ని అర్థం చేసుకోక దేవుడు యూదులకే దేవుడు, తర్వాత మెల్లగా ఆయన అన్ని జనులకు దేవుడు అయ్యాడు, తర్వాత గ్రీసు దేశస్తులకు అయ్యాడు అని ఇలా అనుకుంటూ ఉన్నట్లయితే మన ఆలోచన విధానం సరికాదు. పేతురు యొక్క ఆలోచన విధానాలని దేవుడు సరిచేస్తున్నాడు. స్తోత్రం. అప్పటికే సంఘం పుట్టి 7 సంవత్సరాలు అయింది. అనగా 7 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నాడు పేతురు. 7 సంవత్సరాల పరిచర్యలో ఉన్నటువంటి సేవకుడైనటువంటి కొత్త నిబంధన సేవకుడైనటువంటి క్రీస్తు సేవకుడు. అంతకుముందు క్రీస్తుతో పాటు 3 సంవత్సరాలు చేశాడు. మొత్తం 10 సంవత్సరాల మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే నాతో పోల్చుకుంటే జూనియరే, నాకన్నా 19 సంవత్సరాలు జూనియర్. స్తోత్రం. జూనియర్ సీనియర్ అనేది పక్కన పెట్టేద్దాం. కానీ అతన్ని సీనియర్గా భావించారు. అతని ఏజ్ను బట్టి కాదు, అతనికి దేవుడు ఇచ్చినట్టు రోల్ను బట్టి, ఇచ్చినట్టు రెస్పాన్సిబిలిటీని బట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన పిలుపు, అధికారము, అభిషేకము, వరాల్ని బట్టి గౌరవిస్తున్నారు అంతవరకే తప్ప మన సీనియారిటీ, మన నాలెడ్జ్ని బట్టి కాదు. అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సార్వత్రికతను అర్థం చేసుకోలేకపోయాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, మీకు కూడా ప్రభు అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, కొర్నేలి సార్ గారి ముఖ్య స్నేహితులకి, మిలిటరీ ఆఫీసర్స్కి, ఇంకా ఎవరైనా ఒకరిద్దరు శతాధిపతుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని కూడా తీసుకొచ్చిన వాళ్ళకి, వీళ్ళందరికీ ప్రభు అన్నాడు. ఒక అన్యుని ఇంట్లో ఆయన చేస్తున్నట్టయితే ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం, అద్భుతమైన ప్రసంగంలోని ఒక సూత్రం, ఒక సార్వత్రికమైన సత్యం, హీ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి విషయాల్లో అతని ఆలోచన విధానం మారాలి, అతని మైండ్ సెట్ మారాలి, సంస్కరణ జరగాలి. సంస్కరణ దేవుడు జరిగించాడు. దర్శనం అనుగ్రహించి దృక్పథాన్ని మార్చాడని మనం చెప్పుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 21వ వచనం. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, మీరు వెతుకుచున్న వాడిని నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. Peter went downstairs to the men and said, I believe I am the one you are looking for. What brings you here? పేతురు కిందకి వెళ్ళాడు, అనగా మేడగది మీద ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, పరవశుడయ్యాడు, దర్శనం చూశాడు. దర్శనం యొక్క మత్తులో, దర్శనం యొక్క ప్రభావంలో, ఆ ఇన్ఫ్లుయెన్స్లో, ఇంపాక్ట్లో ఉన్నాడు. ఇక కిందకు వచ్చాడు. టు ద మెన్ అండ్ ఆస్క్డ్ దెమ్ ఆర్ సెడ్, ఐ బిలీవ్, నేను అనుకుంటున్నాను, ఇఫ్ మై ఎస్టిమేషన్ ఈస్ ఎగ్జాక్ట్, యూ పీపుల్ లార్డ్ కమ్ ఫర్ మీ. మీరు నా కోసం వచ్చారు, నేను అనుకుంటున్నాను మీరు నా కోసం వచ్చారని అని అంటున్నాడు. ఫర్ వాట్ బ్రింగ్స్ యూ హియర్? అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు, మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు, మీరు రావడానికి కారణం ఏంటి? ఐ నీడ్ ఎ రీజన్. ఇందాక నాకు ఒక దర్శనం యొక్క వ్యాఖ్యానం అవసరమైంది, ఇది ఏంటి అనే ప్రశ్నకు సమాధానం అవసరమైంది. ఇప్పుడు నాకు ఐ వాంట్ ఎ రీజన్. మీరు ఎందుకు వచ్చారు? ముగ్గురు ఎందుకు వచ్చారు? ఈ మిలిటరీ మ్యాన్, ఈ సోల్జర్, మరి ఇద్దరు వచ్చారు. వై? వాడుక భాషలో కూడా చదువుకుందాం. 10వ అధ్యాయము 21వ వచనం. పేతురు కిందకి వెళ్ళి వాళ్ళతో, ఇదిగో మీరు చూస్తున్నది నా కొరకే, ఎందుకు వచ్చారు అని అడిగాడు. సో పీటర్ వెంట్ డౌన్ టు ద మెన్ అండ్ సెడ్, సీ హియర్, ఇక్కడ చూడండి, ఇదిగో, ఐ యామ్ ద వన్ హూ యు ఆర్ లుకింగ్ ఫర్. నా కోసమే మీరు చూస్తున్నారు. వై హ్యావ్ యూ కమ్? మీరు ఎందుకు వచ్చారు? వచ్చేవాళ్ళు రండి, లోపలికి రండి. ఆయన పిలవకుండా మీరు ఎందుకు వచ్చారని అడుగుతున్నాడు. ఏ మర్యాద అండి ఇది? సరే, తర్వాత 22వ వచనం చివరి భాగంలో, అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. ముందు ఎవరో తెలుసుకున్నాడు, వాళ్ళు వచ్చిన కారణం ఏంటో తెలుసుకున్నాడు. రాత్రికి ఉండండి, రేపు ఉదయం వెళ్దాంలేండి, మళ్ళీ ఓ 2 గంటలు ప్రయాణం చేసి ఏం వెళ్తావులేండి, కొద్దిగా రెస్ట్ తీసుకోండి, ఇప్పటికి అలసిపోయినట్టున్నారు, ఏదో ఈ పేదవాడి ఆతిథ్యం తీసుకోండి. నా ఆతిథ్యం కాకపోయినా మా బ్రదర్ ఉన్నాడు సైమన్, నా పేరు సైమన్, ఆయన పేరు సైమనే, కాకపోతే ఆయన చర్మకారుడు, ఆయన టేనరు, నేను ప్రీచరు, అంతవరకే. కాబట్టి ఆతిథ్యం స్వీకరించండి. అనుకోకుండా వచ్చినట్టు 3 అతిథులకి ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు. మీ ఇంటికి ఎవరు వచ్చినా, శత్రువు వచ్చినా ఆతిథ్యం ఇవ్వండి. సేవకుడు వచ్చినా, శత్రువు వచ్చినా, స్నేహితుడు వచ్చినా ఆతిథ్యం ఇవ్వండి.
కొంతమంది తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దేవుని సేవకుడు దేవుని దేవదూతలాగా మీ ఇంటికి వచ్చాడు, అతనికి ఆతిథ్యం ఇవ్వండి అనగా అతను ఫాస్టింగ్ ఉంటున్నప్పుడు కూడా అతని బలవంతం చేసి అతని ఫాస్టింగ్ సమయంలో శోధించి అతనికి ఏదో పెట్టమని కాదు, ఆతిథ్యము చేయడం మర్చిపోదు. దట్స్ అ లవ్, ఇట్స్ అ సైన్ ఆఫ్ లవ్. అతిథి దేవోభవ అన్నారు. అతిథి దేవుడితో సమానం అట. దేవుడితో సమానం కాదులేండి, దేవుడు పంపితే వచ్చినట్లుగా భావించాలి అంతవరకే. అబ్రహాము ఇంటికి అతిథులు వచ్చారు, ఆత్మీయ అతిథులు వచ్చారు, ఆశీర్వాదం పలికెళ్ళారు, ప్రవచనం పలికెళ్ళారు, ఆ ప్రవచనం నెరవేరింది. ఆతిథ్యం ఇస్తే ప్రవచనాలు వస్తాయి. మనం ఖర్చు పెడితే క్రీస్తు దగ్గర నుంచి మాటలు వస్తాయి. మనం వెల చెల్లిస్తే విలువైన వాక్యాలు మనకు వస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. గివింగ్ నేచర్, పిసినారులుగా ఉండకూడదు. ఎక్కడైనా మీటింగ్ పెట్టండి అంటే ఏం పెడతారు మీరు? వచ్చిన వాళ్ళకి స్నాక్స్ ఇవ్వాలి, అంత డబ్బులు అవుతాయి, ఎంత డబ్బులు అవుతాయి అని లెక్కలు చెప్తున్నారు. ఏం ఆతిథ్యం ఇవ్వలేరా? ఆతిథ్యం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. నా దగ్గరికి కొంతమంది విదేశీయులు వస్తారు, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాను, వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించను నేను. మనం చేయాల్సింది చేద్దాం. ఆతిథ్యం ఇస్తే ప్రతిఫలం ఇస్తాడు. పరిశుద్ధులకు చూపినటువంటి ఉపచారం మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చెన్నైలో మీటింగ్ పెట్టాలంటే ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళకి మిక్చర్ ఇస్తాం, మిక్చర్ పొట్లాలు ఇస్తాం, 15 రూపాయలు అవుతుంది. 20 మందికి, మేము వెళ్ళేది 3 అయితే 20 మందికి భోజనాలు పెట్టాలంటాడు. ఏంటి ఇవన్నీ? ఆత్మలో ఎదగని వాళ్ళు సేవని, ఆత్మీయ జీవితాన్ని వ్యాపారంగా చూస్తున్నారు. కాస్త ఖర్చు పెట్టండి, దేవుడు మీకు ఇచ్చాడు, ఖర్చు పెట్టండి. హాస్పిటల్లో వేలకు ఖర్చు పెడతారే. నెల్లూరు నుంచి సేవకులు, 1-2-3 సేవకులు వస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇద్దామని ఆలోచన లేదే. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణగా చెప్తున్నానండి. వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ మనీ, గాడ్ గివెన్ మనీ. దేవుని స్తోత్రం. మన టైటిల్ అస్తిత్వ అవగాహన. నేను ఏంటి అనేది నేను ఎరిగి ఉండాలి, మీరేంటో మీరు ఎరిగి ఉండాలి, మనమేంటో ఎరిగి ఉండాలి, మన స్థితి ఏంటో, మనం ఏ స్థితిలో పిలువబడ్డామో మనం ఎరిగి ఉండాలి. స్తోత్రం. పేతురు చెప్తున్నట్టు మాట, మీరు వెతుకుచున్న వాడిని నేనే. మీరు నా కోసం వెతుకుతున్నారు. మీరు ఇంటికి వచ్చారంటే నా కోసం వచ్చారు. ఆ సీమోను కోసం కాదు, ఈ సీమోను కోసం వచ్చారని నాకు అర్థమవుతుంది. 26వ వచనంలో రాయబడింది, అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే. ఏమయ్యా, నేను నీలాంటి నరుడు, నేను ప్రత్యేకమైన కాదు, ఐఎమ్ నాట్ ఏంజల్, నేను దేవదూతని కాదు, నేను మనిషిని బాబు, నాకు నమస్కారం చేయొద్దు. యోహాను గారు పరలోకములో ఒక దేవదూతకు నమస్కారం చేసినప్పుడు లేదు, అలా చేయకూడదని చెప్పబడింది. స్తోత్రం. నేను నరుడనే అని చెప్పి అతన్ని లేవు, ఈ పనులు చేయొద్దు, మేమంటే స్వభావం కలిగిన వాళ్ళమే. 13వ వచనంలో మనం చూస్తాం. సరే, మన 13వ అధ్యాయంలో. స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మనం ఏమై ఉన్నాము అనేది మనం ఎరిగి ఉండాలి. ఈ మాటలు ఇలాగ ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈ అధ్యాయం ఆలోచిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిన 4 విషయాలు. పేతురు నాకు కనిపించినట్టు విధానం. స్తోత్రం. చదువుదాం. 10వ అధ్యాయం 12వ వచనంలో, అందులో భూమి అందున్న సకల విధములైన చతుష్పద జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. దేవుని స్తోత్రం. ఒక పాత్ర, లేదా ఒక గిన్నె, లేదా ఒక దుప్పటి, ఒక విచిత్రమైన ఆకృతి ఆకాశం నుంచి దిగి వచ్చింది. ఒక ఫ్లయింగ్ సాసర్ అన్నట్టు దిగి వచ్చిందేమో. స్తోత్రం. లోపల ఏలియన్స్ ఉన్నారని కాదు, లోపల రకరకాల క్రీచర్స్ ఉన్నాయి. ఈ మాట చదివినప్పుడు నాకు గుర్తొచ్చిన విషయం, ఏదేను తోటలో ఆదాము, అతని చుట్టూ అన్ని రకాల చెట్లు, అన్ని రకాల పండ్లు, అన్ని రకాల జీవులు, జీవజాలం అతని చుట్టూ ఉంది. అతని చుట్టూ లైఫ్ ఉంది, అతనిలో లైఫ్ ఉంది, అతని బయట బయోలాజికల్ లైఫ్ ఉంది, అతని లోపల స్పిరిచువల్ లైఫ్ ఉంది. సజీవులున్న లోకం అది, సజీవులున్న దేశం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదాములాగా అతని ఐడెంటిటీ మనం అర్థం. ఆదాములాగా పేతురు ఆ తోటలో ఉన్నాడని కాదు, ఆ జంతువుల ముందు, ఆ దర్శనంలో దుప్పటి ముందు ఉన్నాడు. రెండవదిగా ఆలోచించిన విషయం, నోవహును గురించి మనం ఆలోచించినట్లయితే. ఎందుకు ఆలోచిస్తున్నామంటే, నోవహు ఓడ దగ్గర రకరకాల, ఆదికాండం 7వ అధ్యాయము 2-3 వచనాలు, టైం లేదు కనుక మనం చదవడం లేదు. తర్వాత మనం ఆలోచిస్తే పేతురు గురించి ఆలోచించినప్పుడు, పేతురు యొక్క ఐడెంటిటీని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 17వ వచనంలో, స్తోత్రం, పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండెనో 19వ వచనం, ఆ దర్శనం గురించి యోచించుతుండగా, సమయం లేదు కనుక మనం స్పీడ్గా వెళ్తున్నాం. దర్శనం వచ్చింది, దర్శనం యొక్క వ్యాఖ్యానం తెలియక
ఆదికాండము 37వ అధ్యాయము 5-9 వచనాల్లో దర్శనం వచ్చినప్పటికీ ఆ దర్శన వ్యాఖ్యానం ఏంటో తెలియనటువంటి యోసేపు నాకు గుర్తొచ్చాడు. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు ఒక ఆదాము, ఒక నోవహు, ఒక యోసేపుని దేవుడు నాకు గుర్తు చేశాడు. అంతేకాకుండా 21వ వచనం, పేతురు ఆ మనుషులు యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకుతున్న వాడు నేనే. ఎందుకు భయపడి, అసలు ఎవరు మీరండి ఏంటండి అని అడగకుండా యోహాను సువార్త 18వ అధ్యాయం 5వ వచనంలో లాగా నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యక యేసు ఆయనను నేనే అని వారితో తనను పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళతో చెప్పాడు. ఎలాగా పేతురు యొక్క ప్రభువు చెప్పాడో అలాగే పేతురు కూడా బోల్డ్గా, ధైర్యంగా, ఆ ఇంట్లో చర్మకారుని ఇంట్లో తాను ఎంతకాలంగా ఉంటున్నాడో మరి మనకు తెలియదు, కానీ తన కోసం బహుశా మనుషులు రావడం ఫస్ట్ టైం ఏమో, రోమన్స్ రావడం ఇది ఫస్ట్ టైం ఏమో, జ్యూస్ వచ్చి ఉండొచ్చు, యూదులు వచ్చి ఉండొచ్చు, కానీ ఒక యూదుని ఇంట్లో తాను ఉంటున్నప్పుడు, ఒక యూదుని ఇంట్లో మరొక యూదుడు ఉంటున్నప్పుడు, ఆ ఇంటికి 3 రోమీలు వస్తున్నప్పుడు ఏంటి పరిస్థితి? నేటి సామాజిక పరిస్థితులు లాంటివి కాదు. ఆనాడు అంత ఓపెన్గా లేదు, ఇప్పుడు ఓపెన్గా అయిపోయింది పరిస్థితి. ఎవరింటికి ఎవరైనా వెళ్తున్నారు, ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళిపోతున్నారు, ఇవి విషయాలు. పేతురు యొక్క మన అస్తిత్వాన్ని గురించి మనం ఏమై ఉన్నాం? మనము ఆదాములాగా మన ముందు అనేకమైన ఆప్షన్స్ ఉన్నాయి, అనేక పండ్ల ఆప్షన్స్ ఉన్నాయి. నోవహులాగా మన దగ్గర వేరు వేరు జంతువులను కాపాడాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మన ముందుంది. యోసేపులాగా దర్శనాలు కంటూ దాని వ్యాఖ్యానాలు చెప్పలేక సహోదరుల మధ్యలో సమస్యలు తెస్తున్నామేమో. నీ దర్శనాలు వస్తే అతిశయించొద్దు, దాన్ని దాచుకో, ప్రార్థన చేయి, దాని వ్యాఖ్యానం కోసం ప్రార్థన చేయి. 4వదిగా యేసులాగా ధైర్యంగా మనల్ని మనం సమర్పించుకుని, నేనేనండి, నేను కాదండి, అతనండి, ఇతనండి అని తప్పించుకునే భయపడిపోయి పిరికి వాళ్ళుగా మారి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మన అస్తిత్వాన్ని, మనమేంటో మనం ఎరిగి మనం ముందుకు సాగడానికి, మనమేంటో మన ట్రూ నేచర్ని, ట్రూ కలర్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాలి. మనం ఏమై ఉన్నామని తెలుసుకొని ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.